అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొత్త H1B వీసా నిబంధనలు తీసుకురాబోతోంది. ఇక బిల్లులో ముఖ్యాంశాల విషయానికి వస్తే ఈ వీసా కాలపరిమితి కేవలం 3 ఏళ్లు మాత్రమే. ఇక వేతనం మాత్రం $2 లక్షలు ఇవ్వగలిగితేనే వారి ఉద్యోగులకు తీసుకోవాలని నిబంధన తీసుకురాబోతోంది. రిపబ్లికన్ పార్టీ చెందిన చట్టసభ సభ్యులు ఈ బిల్లు కాంగ్రెస్లో ప్రవేశపెట్టి తాత్కాలికంగా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చి విదేశాల నుంచి H1B వీసాపై వచ్చి ఉద్యోగులకు అడ్డుకట్ట వేయాలని గట్టి ప్లాన్ వేస్తోంది. కాగా ప్రతిపాదిత బిల్లు టైటిల్ విషయానికి వస్తే ఎండ్ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ ఆఫ్ 2026 అని టైటిల్ పేరు పెట్టారు. బిల్లుకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఆయన H1B వీసాలపై కొరడా జులిపించడం మొదలుపెట్టారు. కాగా ఈ వీసా ఎక్కువగా వినియోగించుకుంటోంది ఇండియన్స్. ప్రస్తుతం మన ఏపీ తెలంగాణను తీసుకుంటే కుగ్రామం నుండి పెద్ద నగరాల వరకు ఇంటికొకరు అమెరికాలో చదువుకోవడమో లేదా ఉద్యోగం చేసుకోవడమో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇక అమెరికాలో ఇప్పటి వరకు గుజరాతీలు, పంజాబీల హవా ఎక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఐటీ రంగం ఊపందుకుందో ఈ రంగంలో అంతా తెలుగువారు చేరారు. దీంతో అమెరికాలో ప్రతి నగరంలో ఎక్కడో ఒక చోట తెలుగువారు కనిపిస్తూ ఉంటారు. దీనికి తగ్గట్లు మనవారు చేస్తున్న అతి కూడా విసుగు తెప్పిస్తోంది. మరోపక్క ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటి మోసాల వెనుక అంతా తెలుగువారే ఉన్నారని అక్కడ మీడియా కోడైకుస్తోంది. H1B వీసాలను దుర్వినియోగం చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా మీడియాలో హైదరాబాద్ లోని అమీర్పేట్ పేరు కూడా చెప్పారంటే మన వారి మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత ఫేక్ సర్టిఫికెట్లతో ఇక్కడికి వస్తున్నారని అమెరికన్లు మండిపడుతున్నారు. ఇక తాజాగా అమెరికాలో జరుగుతున్న తంతు గురించి చెప్పుకోవాల్సిందే. ప్రస్తుతం ఎన్ఆర్లుగా ఉన్నటువంటి తెలుగువారు కూడా మన వారి వాడకం చూసి అసహించుకుంటున్నారు. తెలుగువారి పేరును ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్సాస్ లో జరుగుతున్నటువంటి తంతు గురించి ఇక్కడ స్థానిక మీడియాలో వస్తున్న కథనం ప్రకారం హైదరాబాద్ లోని అమీర్పేట ఫేక్ సర్టిఫికెట్లకు అడ్డాగా మారిందని, అక్కడ నుండి H1B వీసాలపై ఇక్కడికి రప్పించుకుని ఒక పెద్ద ఇంట్లో ఉద్యోగాలను పెట్టి వారికి ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకుండా కేవలం వండుకొని తినడానికి బియ్యం, కూరగాయలు ఇస్తున్నారని మీడియా కోడైకుస్తోంది. ఇక వారిని పెట్రోల్ స్టేషన్ అలాగే గ్రోసరీ స్టోర్ లాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేర్పించి వారి నుండి డబ్బు దండుకుంటున్నారనేది వార్త ప్రధాన ఉద్దేశం. ఇక అసలు విషయానికి వస్తే గనక H1B వీసా విషయానికి వస్తే ఫలానా ఐటీ కంపెనీ లేదా హెల్త్ కేర్ లో లేదా ఇతర రంగాల్లో నిపుణులు అమెరికాలో దొరకకపోతే విదేశాల నుండి H1B వీసా ద్వారా రప్పించుకోవడానికి కంపెనీలకు అవకాశం కల్పించింది అమెరికా ప్రభుత్వం. దీన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఇక అమెరికన్ల ఆగ్రహం విషయానికి వస్తే ఇక్కడికి H1B వీసాలపై వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు అమెరికన్లే చేసుకుంటున్నారు కదా, వారి పొట్ట ఎందుకు కొడతారు అని స్థానిక అమెరికన్లు ఇండియన్స్ పై మండిపడుతున్నారు. ఇక ప్రతిపాదిత బిల్లు అండ్ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ ఆఫ్ 2026 పేరుతో కాంగ్రెస్ సభ్యుడు ఎలిక్ క్రేన్ ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రతిపాదిత బిల్లు మరింత కఠినతరం చేయడానికి ఇప్పటి వరకు జరిగిన అత్యంత తీవ్రమైన ప్రయత్నాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఎంప్లాయ్మెంట్ ఆధారిత ఈ వీసాను మరింత కఠినతరం చేయాలనేది బిల్లు అసలు ఉద్దేశం. ఇక బిల్లులోని ముఖ్యాంశాల విషయానికి వస్తే H1B వీసాలు కేవలం 3 ఏళ్లకు మాత్రమే పరిమితం చేశారు. గతంలో 3 ఏళ్ల తర్వాత మరో 3 ఏళ్ల పాటు పొడిగించుకునే వెసులుబాటు ఉండేది. అలాగే ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం ఇండియాకు 65,000 H1B వీసాల కోటా ఇచ్చేది. దీనికి 25,000కు కుదించాలని నిర్ణయించింది. అవన్నీ పక్కన పెడితే కనుక H1B వీసాలపై ఇండియా నుండి రప్పించుకునే ఉద్యోగికి కంపెనీ ఏడాదికి కనీసం $2 లక్షల ఇవ్వాలని కండిషన్ పెట్టింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే దాదాపు ₹1,90,00,000 వేతనం చెల్లించారు. కేవలం అతిపెద్ద హోదాలో పనిచేసే వారికి మాత్రమే ఇంత మొత్తంలో వేతనం ఇస్తారు. ఇక ఈ బిల్లులో మరో కీలకమైన అంశం వీసా హోల్డర్లు తమపై ఆధారపడిన వారిని తీసుకురావడానికి వీల్లేదు. వారు శాశ్వత నివాసం పొందకుండా అడ్డుకోవడానికి ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే ఇతర దేశాల నుండి వలస వచ్చినటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వరాదని, అలాగే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే OPT ట్రైనింగ్ ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. కాగా ప్రస్తుతం H1B వీసాను కఠినతరం చేయడమో కాకుండా ఈ వీసాలపై వచ్చిన వారు కాలపరిమితి ముగియగానే తిరిగి వెనక్కి పంపేయాలనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ బిల్లుకు రాజకీయ పార్టీల మద్దతు కూడా పుష్కలంగా లభిస్తోంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు గట్టి మద్దతు ఇస్తున్నారు. వారిలో బ్రియాన్ బాబిన్, అలాగే బ్రాండిగన్ గిల్, లెస్లీ హంట్, కెయిత్ సెల్ఫ్, ఆండీ ఓగ్లెస్, పాల్ గోసార్, అలాగే మైక్ క్లింటాక్ లో ఉన్నారు. బిల్లును కఠినతరం చేయడానికి గల కారణాల గురించి ఎలిక్ క్రేన్ వివరిస్తూ ఉద్యోగాల్లో ముందుగా అమెరికన్లకు అవకాశం కల్పించాలనుకుంటున్నామని, కార్పొరేట్ ప్రయోజనాల కోసం పక్కన పెట్టి అమెరికన్లని తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. H1B సిస్టమ్ వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని క్రేన్ ఇక గట్టిగా వాదిస్తున్నారు.
బిల్లుకు మద్దతు తెలిపేవారు మాట్లాడుతూ కంపెనీలు వెంటనే అతి తక్కువ వేతనాలతో ఇతర దేశాల నుండి రప్పించుకున్న ఉద్యోగులను వెనక్కి పంపించి వారి స్థానంలో అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కంపెనీలు కూడా వీసాలను దుర్వినియోగం చేస్తూ స్థానికులకు అన్యాయం చేస్తున్నాయని రిపబ్లికన్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ బిల్లుకు బ్రాడన్ గిల్ కూడా మద్దతు తెలియజేశారు. కొత్త బిల్లు లక్ష్యం ముందుగా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలనేది అసలు ఉద్దేశం అన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బిల్లులో ఇదే అత్యంత కఠినమైందని ఇమిగ్రేషన్ పాలసీ ఎక్స్పర్ట్ రోసిమేరీ జేంగ్స్ అన్నారు. ఈ బిల్లు ముసాయిదా తయారు చేయడంలో ఆమె సాయం చేశారు. H-1B ప్రోగ్రాం గురించి ఆమె వివరిస్తూ ఈ వీసాల ద్వారా కంపెనీలు తాత్కాలికంగా ఉద్యోగుల కొరతను కొంతవరకు పూరించుకోవడానికి అనుమతించామని తెలియజేశారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కంపెనీలు స్థానిక ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగం తీసుకుంటారని, ఇక తాత్కాలికంగా కంపెనీలకు భారంగా మారిన దీర్ఘకాలంలో అవే సర్దుకుంటాయన్నారు రోసిమేరీ జేంగ్స్. ఇక ఇండియన్ ప్రొఫెషనల్స్ విషయానికి వస్తే గనక ముఖ్యంగా టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో పనిచేసేవారు H-1B వీసా ప్రోగ్రాం వల్ల లబ్ధి పొందుతున్నారు. ఇక H-1B వీసా ప్రోగ్రాంను కట్టుదిట్టం చేస్తే భవిష్యత్తులో వారికి ఇబ్బందులు తప్పవు. ఇక వీసాలను కఠినతరం చేయడంతో పాటు కుటుంబ సభ్యులపై ఆంక్షల వల్ల శాశ్వత నివాసం పొందే మార్గాలను కూడా తొలగించడం వల్ల H-1B వీసాల పట్ల ఆకర్షణ తగ్గవచ్చు. కాగా అంతకుముందే ట్రంప్ H-1B వీసా ఫీజును $1,00,000 పెంచడంతోనే చాలా మందికి నీరుగారిపోయారు. అంత డబ్బు ఫీజుకు చెల్లించాలంటే కంపెనీలు కూడా ముందుకు రావు. దాని బదులు అమెరికన్కే ఉద్యోగం ఇవ్వడం మేలనే స్థాయికి కంపెనీలు వచ్చాయి. కాగా ఈ బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి సభ్యులు బిల్లుకు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఐటీ రంగానికి చెందినటువంటి కంపెనీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే అమెరికాలో టాలెంట్ కొరత తీవ్రంగా ఉంది. ఐటీ రంగంలో పనిచేయడానికి కావలసిన వారు పెద్దగా లేరు కాబట్టి ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో H-1B వీసాలు ఇచ్చి ఆ ఉద్యోగాలను పూరించుకుంటాయి అమెరికన్ ఐటీ కంపెనీలు. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం H-1B వీసాలను కఠినతరం చేయాలనే పట్టుదలతో ఉంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే వేలాది ఇండియన్ టెక్కీ అమెరికన్ డ్రీమ్స్ కరిగిపోయినట్లే. ఇక ఇండియా నుండి కుప్పలు తిప్పలుగా అమెరికాకు వలస వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రస్తుతం అమెరికా పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తున్నటువంటి టాక్.